అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి నెల 15 నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి నెల 15వ తారీఖు నుంచి కూడా ఈ డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ నెల 15 నుంచి కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి L1కు సంబంధించి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మీకు పంపిణీ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ముందుగా మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు యొక్క ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా లేదా, అలాగే ఈ నెల 15 నుంచి కూడా మీకు యొక్క ఇండ్లు వస్తాయా రావా అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, అర్హులైన కుటుంబాలకు సొంత స్థలాల్లో సొంతంగా కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకు ప్రధానమైంది ముందుగా మనం ఈ లిస్ట్లో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే లిస్ట్లో పేరుంటేనే కదా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పైసలు వస్తాయి, అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. మరి లిస్ట్లో పేరే లేకపోతే మనకు పైసలు ఎలా వస్తాయి అనేది మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ఎవరికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 15వ తారీఖున ఎవరికి పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని చెప్పి, అలాగే మనకు సొంత స్థలము ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వారికి కానీ వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే L1 L2 కింద వారికి యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి L1 L2 కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత అంటే ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎవరు లబ్ధి పొందొచ్చు, ముందుగా లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ఇది మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మరి అఫీషియల్ వెబ్సైట్లో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోయినా కూడా మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు మనకి ఇట్లా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూసారా, మొబైల్ నెంబరు అంటే మీరు ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చింటారో ఆ ఫోన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మహిళా ఆధార్ ఎవరైతే ఉంటుందో ఆమె ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఐడి, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చింటారో ఆ నెంబరు లేదా రేషన్ కార్డ్ నెంబరు, ఇట్లా ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆధార్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఇట్లా మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే కనుక మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఈ యొక్క దీనికి సంబంధించి మీకు యొక్క డబ్బులు వస్తుందా రాదా, ఇందిరమ్మ ఇండ్లు మీకు కేటాయించారా లేదా అని చెప్పేసి మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇట్లా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇట్లా మీరు సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఇట్లా సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ చూసారా, నా దగ్గర ఆధార్ నెంబర్ ఎవరిది లేదు కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చాను. ఇక్కడ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని చెప్పి వస్తుంది. మరి ఇట్లా ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇచ్చేసి చెక్ చేయండి. ఒకవేళ ఆధార్ నెంబర్ వద్దు అనుకుంటే
మీరు మొబైల్ నెంబర్, మీ ఫోన్ నెంబరు, మీకు ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. అట్లా కూడా మీకు తెలుస్తుంది. లేదా అది కూడా వద్దనుకుంటే మీకు అప్లికేషన్ ఐడి, అంటే మీ యొక్క అప్లికేషన్ ఐడి మీరు అప్లై చేసుకునేటప్పుడు ప్రజాపాలనలో మీరు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇచ్చింటారు. ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది వీలు కాదంటే మీరు రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా అని చెప్పేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. వెంటనే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మన తెలంగాణలో అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని L1 లబ్ధిదారులందరికీ కూడా ఇండ్లను కేటాయిస్తూ పూర్తి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి తాజాగా మనకు L1 విషయాన్ని పక్కన పెట్టి L2 కనుక వస్తే L2లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది. మరి L2లో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో L2 లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ ఇండ్లను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి L2లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా కూడా తెలుసుకోవచ్చు. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా L2కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ L2 లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించి దాని ప్రకారం వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా వారికి డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే తీసుకోండి. మరి ఎవరైతే మనకి ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి డబుల్ బెడ్రూమ్కు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్నటువంటి వారికి ఇప్పుడు జాబితా ప్రకారం మనకు ఈ యొక్క డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ విధంగా ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇస్తూ దాని ప్రకారం మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. మీ యొక్క ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ మీకు పేరు అనేది ఉంటుంది. అంటే అక్కడ లిస్ట్ అనేది వస్తుంది, అప్లికేషన్ సెర్చ్ అని. ఆ అప్లికేషన్ సెర్చ్లో మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ అలాగే మనకు ఏదైతే మనకు మిగిలినటువంటి అప్డేట్స్ ద్వారా కానీ మీరు తెలుసుకునే వెసులుబాటు అయితే ఉంది. మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకుని లిస్టు 1లో ఉన్నామా, లిస్టు 2లో ఉన్నామా, లిస్టు 3లో ఉన్నామా అని చెప్పేసి తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవలసి ఉంటుందన్నమాట. మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L1 మరియు L2 లబ్ధిదారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని L1, L2కు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క L1, L2 లబ్ధిదారులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. L1 మరియు L2కు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈ విధమైనటువంటి అప్డేట్స్ని తీసుకొస్తూ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మనకు మిగిలినటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని L1, L2కు సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మరి L2 వారికి డబుల్ ఇండ్ల కోసం ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంటే మరి 1,00,000 ఇండ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం